మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. రైట్, ప్రజెంట్ అయితే మనం శ్రీనివాస్ నగర్ ఈస్ట్లో ఉన్నాం, అమీర్పేట్ డివిజన్కి సంబంధించి ఇది. సో ఇక్కడ మనం పూర్తిగా ఫొటోస్ చూడొచ్చు. యాక్చువల్లీ నేను అపార్ట్మెంట్ దగ్గర ఉన్నా. సో ఇవి ఫొటోస్ ఏదైతే బ్యాక్ సైడ్ గోడ ఉందో ఆ గోడ బ్యాక్ సైడ్కి సంబంధించి చెత్త ఇది. సో ఇది ఒకటి ప్రైవేట్ ల్యాండా గవర్నమెంట్ ల్యాండా అని చెప్పేసి ఎవరికి క్లారిటీ లేదు. ఒకరేమో హెచ్ఎండి అనేసి అని అంటున్నారు, అదేంటిది అని క్లారిటీ లేదు. సో దీనికి సంబంధించి చెత్త వేస్తున్నారు. ఇటు చుట్టుపక్కల అమీర్పేట అంటే మనకు తెలిసిన విషయమే, చుట్టుపక్కల మొత్తం హాస్టల్సే కానీ ఇన్స్టిట్యూట్సే కానీ చాలా ఎక్కువ ఉంటాయి. సో అలాంటి ప్లేస్లో ఒక అపార్ట్మెంట్ అయితే ఉంది. అపార్ట్మెంట్కి సంబంధించి ఆ బ్యాక్ సైడ్ చెత్త మరీ ఘోరంగా ఉంది నిజంగా. సో ఈ ఘోరమైన చెత్తను చూసుకుంటే ఇక్కడ చిన్నపిల్లల పరిస్థితి ఏంది అనేసి ఒక్కసారి మనం ఆలోచించాలి. సో మన ఓకే టీవీని సంప్రదించడం జరిగింది అపార్ట్మెంట్కి సంబంధించిన వాసులు. సో ఈ ప్రాబ్లమ్ని కొంచెం సార్ట్అవుట్ చేయండి అని చెప్పేసి. సో మాకు చిన్నపిల్లలు ఉన్నారు, ఈ ప్రాబ్లం సాల్వ్ అయితే చిన్నపిల్లల హెల్త్ బాగుంటుందనేసి అయితే వ్యక్తం చేస్తున్నారు. సో ఇక్కడ మహిళలు అయితే ఉన్నారు, వాళ్ళు కూడా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. మాకు సొల్యూషన్ దొరకడం ఎలా అని చెప్పేసి మేము చాలా కంప్లైంట్లు ఇచ్చాము. సో ఎవరు పట్టించుకునే పరిస్థితి అనేసి అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. సో ప్రజెంట్ సరళ గారి ఫోన్ అయితే కాల్ వెయిటింగ్ వస్తుంది, ఆలోపు వీళ్ళతో మాట్లాడి ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఉంటున్నారు, ఎన్ని సంవత్సరాలుగా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు? హలో అండి, హాయ్, నా పేరు దీప్తి. మేము ఇక్కడ శ్రీనివాస నగర్ ఈస్ట్ అమీర్పేట్ కిందకు వస్తుందండి, సత్యసాయి అపార్ట్మెంట్లో ఉంటున్నాం. నేనైతే ఇక్కడికి వచ్చి 15 సంవత్సరాలు అయింది. ఈ 15 సంవత్సరాల నుంచి ఇక్కడ మా ఇంటి పక్కన చెత్త వేస్తూనే ఉన్నారు. అది చెత్త వేయడం ఒక జిహెచ్ఎంసీ ఎవరికి కంప్లైంట్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. జిహెచ్ఎంసీ వాళ్ళని అడుగుతుంటే టౌన్ ప్లాంట్ అండి, అదేది టౌన్ ప్లాంట్ వాళ్ళకి కంప్లైంట్ చేయమంటున్నారు, వాళ్ళకి చెప్తే జిహెచ్ఎంసీ వాళ్ళకి చెప్పమంటున్నారు. ఒక్కళ్ళు కూడా దీనికి ఎవరు చేసింది ఏమీ లేదు. మా హస్బెండ్ అయితే రోజు వెళ్ళి కంప్లైంట్ చేస్తూనే ఉన్నారు. ఒకసారి మీరు వచ్చి చూడండి కావాలంటే. ఈరోజు చెత్త వేస్తే రేపు దాన్ని కాల్ చేస్తున్నారు చెత్త లేకుండా. అలా కాల్చడం వల్ల దానివల్ల వచ్చే బ్యాక్టీరియా పొగ అంతా మా ఇళ్లలోనే ఉంటుంది. దానివల్ల ఎవరికి పిల్లలకి ఇప్పుడు ప్రస్తుతానికైతే చిన్నపిల్లలకి త్వరగా కనపడుతుందండి దాని ఎఫెక్ట్. పెద్దవాళ్ళకు కూడా అదే ఎఫెక్ట్. అందరికీ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వస్తాయి, రేపు ఫ్యూచర్లో కిడ్నీలు పాడవుతాయి, లంగ్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అన్నీ వస్తాయి. కానీ దీన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. మీరైనా సరే దీన్ని చూసినప్పుడు ఎవరైనా సరే కొంచెం దీన్ని మాకు ఈ చెత్తని క్లియర్ చేసి, ఇంకొకటి ఏంటంటే దాన్ని తగలబెట్టకుండా చూడాలి. సో మీరు కూడా అపార్ట్మెంట్ పైన ఉన్నారు, పైకి ఏమైనా వేసే ఛాన్సెస్ ఉన్నాయా మీ అపార్ట్మెంట్ బిల్డింగ్ వాళ్ళు? అంటే వేస్తారండి, నేను మా అపార్ట్మెంట్లో వాళ్ళు వేయడం లేదని మాత్రం నేను చెప్పను, వేస్తారు. అది మనం చూడట్లేదు కదా, వేస్తారు, కంపల్సరీ ఉంటుందండి. ఎందుకంటే అక్కడ చెత్త ఉంటుంది కాబట్టి ఎవరైనా వేసే ఛాన్స్ అయితే ఉంది. కాకపోతే ఏంటంటే అటువైపు మాకు రెండు వైపులు అక్కడ అమీర్ ఎస్టేట్ అనే ఇంకొక బిల్డింగ్ ఉంది, ఇటువైపు మా ఇంటి వైపు కొన్ని గుడిసెలు ఉన్నాయండి, అందరూ చెత్త వేస్తారు. అక్కడ చెత్త ఆల్రెడీ ఉండి ఇప్పుడు ఎప్పటికప్పుడు పేరుకుపోతూ ఉంటుందని చెత్తగా ఉందని చెత్త వేస్తున్నారు. దాన్ని క్లీన్ చేస్తేనో లేకపోతే దాన్ని తీసేస్తే ఎవరు వేయరు కదా నీట్గా ఉంటే. ఆ చెత్త వేసేటప్పటికి దాని మీద ఏంటి ఈ చెత్త ఎక్కువైపోయిందని ఎవడో ఒకడొచ్చో నిప్పేస్తున్నాడు, అది తగలబెడుతున్నాడు, ఇంకా మళ్ళీ అది క్లియర్ అయిపోగానే మళ్ళీ వేస్తున్నారు. అది ఒకసారి దాన్ని తీసో దానికి లేకపోతే దానికి చుట్టూరు ఏదైనా కంచె వేసి దాన్ని చేస్తే బాగుంటుంది. సో మీరు చెప్పండి ఎలాంటి సొల్యూషన్ కావాలనుకుంటున్నారు? మెయిన్ టు క్లీన్ దట్, మెయిన్ ఫైర్ మంట పెట్టకుండా క్లీన్ చేయాలని. ప్లస్ ఇటు సైడ్ కూడా వేస్తూనే ఉంటారు ఇవన్నీ హాస్టల్సే. మెయిన్ అదే అపార్ట్మెంట్లే ఇటు సైడ్ ఉన్నారు కదా, వాళ్ళు కంటిన్యూస్గా వేస్తూనే ఉంటారు. కంప్లైంట్ ఇచ్చినా ఇదిగో ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు సరిగ్గా. ఇదే అపార్ట్మెంట్లో ఉంటామండి. కాకపోతే అక్కడ ఉన్న చెత్తను తీసేసి అక్కడ ఏదైనా పార్కింగ్ లాగా యూజ్ చేసుకుంటే ఆ ప్లేస్ బాగుంటుందని మా ఒపీనియన్. సో అక్కడ చాలా హెల్త్ ఇష్యూస్ కూడా, పిల్లలు కూడా అంటే అంత హెల్తీగా ఉండట్లేదు, కొంచెం అది క్లీన్ చేయించండి. సో చెత్త వల్ల పిల్లల హెల్త్ అయితే పాడవుతుంది అనేసి అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. దాన్ని క్లీన్ చేస్తే సో దానికి ఏమంటే ఆ ప్రాపర్టీ జిహెచ్ఎంసీ వాళ్ళదా లేక వేరేదే ఓన్ ప్రాపర్టీస్ ఉంటే వాళ్ళు వచ్చి వాళ్ళు టేక్ కేర్ తీసుకోవాలి. ఓన్ ప్రాపర్టీ ఉన్నప్పుడు వాళ్ళు చూసుకోవాలి. అది ఇంకా మా వాళ్ళది కానప్పుడు జిహెచ్ఎంసీ అంటే వాళ్ళు చేసుకోవాలి. సో వాళ్ళందరూ కూడా వాస్తవమే. సో అది ల్యాండ్ ఎవరిదైతే ఉందో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అది గవర్నమెంట్ అయితే గవర్నమెంట్ కూడా జిహెచ్ఎంకి సంబంధించి వాళ్ళు కూడా రెస్పాన్స్ తీసుకోవాలనేసి అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి దీన్ని రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటే. నీ పేరేనా? తానియా. సో ఎట్లుంది, చెత్త ఉంది కదా, ఏమైనా హెల్త్ డిసీజెస్ వస్తున్నాయా ఇంట్లో వాళ్ళకి? మా అమ్మకి ఎప్పుడు ఎలర్జీ వస్తుంది.
ఇంకా నాకు ఎలర్జీ పుట్టినప్పటి నుంచి వస్తుంది. ఇంకా మా అన్న స్కూల్కి వెళ్ళడానికి చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడు, ఎందుకంటే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి. సో ఏం చెప్తున్నావు నువ్వు? ఆ చెత్త తీసేయమని చెప్తున్నావా? ఎవరికి చెప్తున్నావు? అందరికీ. రైట్. సో చిన్నపిల్ల కూడా చెప్తుంది. సో అది మాకు కూడా హెల్త్ డిసీజెస్ వస్తున్నాయి, మా బ్రదర్కి కూడా బాగాలేదు, ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయనేసి అయితే వ్యక్తం చేస్తున్నారు. సో ఇది గవర్నమెంట్ దా అటు ప్రైవేట్ లేదా అని చెప్పేసి కొంచెం క్లారిటీ లేదు కాబట్టి దీనికి సంబంధించి ఓకే టీవీని సంప్రదించారు కాబట్టి ఓకే టీవీ కూడా కంపల్సరీ ఇది సంబంధించి జిహెచ్ఎంసీ అధికారులు అయితే వాళ్ళ దగ్గరికి అయితే ఖచ్చితంగా తీసుకుని వెళ్తుంది. సో మనం కూడా కార్పొరేటర్కి కాల్ చేయడం జరిగింది, తనైతే ప్రజెంట్ అయితే కాల్ వెయిటింగ్లో ఉంది, రెస్పాన్స్ లేదు. తర్వాత కాల్ బ్యాక్ చేస్తే దీనికి సంబంధించి కూడా ఓకే టీవీ మాట్లాడడం జరుగుతుంది. సో ఇక్కడ చెత్త సో మనం చాలాసార్లు పక్క అపార్ట్మెంట్ వాళ్ళకి మా అపార్ట్మెంట్ ఉండే వాళ్ళకి కూడా మేము చాలాసార్లు చెప్పాం, సో చెత్త వేయకండి, ఎందుకంటే దానివల్ల మస్కిటోస్ ఇంకా పిల్లలు చాలామంది జబ్బు పడుతున్నారని చెప్పి కూడా ఆల్రెడీ చాలాసార్లు చెప్పాం మేము. సో అయినా వినట్లేదు, ఆ చెత్త వేస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది, సో కొంతమంది మంట పెడుతున్నారు. మంట పెట్టడం వల్ల ఎవ్రీడే రోజుకు ఒక్కసారి లేకపోతే వారంలో 2-3 సార్లు మంట పెట్టడం వల్ల ఆ స్మోక్ అంతా ఇటువైపు, ఈ ఇండ్లు ఎటువైపు ఉన్నాయో అటువైపు అంతా స్మోక్ వస్తుంది. దానివల్ల కళ్ళు మండటము, పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. సో అందులోనూ ఇవన్నీ ఆ ప్లాస్టిక్ ఇవంతా కాలి సో వేరే అదర్ డిసీజెస్ కూడా వస్తున్నాయి. సో ఇంకొకటి ఆ చెత్త కూడా పేరుకోపోయి సో ఏమవుతుందంటే ఈ మార్నింగ్ మొత్తం 53 అపార్ట్మెంట్స్ ఉంటాయి ఇక్కడ. సో 53 అపార్ట్మెంట్స్లో మెజారిటీగా ఏంటంటే రెసిడెన్షియల్ వెళ్ళే ఉన్నారు. సో చాలా మందికి ఇబ్బంది అవుతుంది దీనివల్ల. ఇదే అండి ఇక్కడ ఇష్యూ ఎక్కడ వస్తుంది అని అంటే ఫస్ట్ థింగ్ జిహెచ్ఎంసీ వాళ్ళు మాకు సంబంధం లేదంటారు, వచ్చి చూసిపోతారు. దాదాపు 5 years నుంచి ప్రసాద్ అన్న గారు తిరుగుతూనే ఉన్నారు దీని గురించి. మార్నింగ్ కూడా ఆమె ఎవరో ఒక ఆఫీసర్ వచ్చారు, వచ్చి స్టాఫ్ మీద అది ఇది అని హంగామా చేసి షో చేసి వెళ్ళింది, కానీ సొల్యూషన్ అయితే ఏం చూపించలేదు. ఇప్పుడు ఎంతసేపు ఎవరు ఇక్కడ మేము నోటీస్ ఇస్తాం అంటే కొన్ని వందల నోటీసులు ఆల్రెడీ పెండింగ్లో ఉన్నాయి, కోర్టులో ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. బట్ మనకి సొల్యూషన్ చూపించేదానికి ఇక్కడ ఎవరు ముందుకు రావటం లేదు. డెఫినెట్గా దీనికి అది మనకి ల్యాండ్ ఎవరిది అనేది ఇక్కడ ఇష్యూ కాదండి. మనకు మెయిన్ సొల్యూషన్ ఏంటంటే చెత్త ఉండకూడదు, అది కాల్చకూడదు, అది అంతేగాని ల్యాండ్ ఎవరిది, అక్కడ వాళ్ళు బిల్డింగ్ కట్టుకుంటారా లేకపోతే ఇంకోట మనకు అనవసరం. అవన్నీ మనకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే చెత్త వేయకూడదు. ఆ పక్కన అపార్ట్మెంట్ వాళ్ళకి నోటీస్ ఇచ్చి వాళ్ళ చేత అది అక్కడ కంచి కట్టించి చెత్త వేయనీయకుండా చూడాలి. మేము కూడా మ్యాక్సిమం మేము కంట్రోల్ చేసాం చెత్త వేయనీయకుండా. ఇంకా కూడా ఏదన్నా ఫాల్ట్ ఉంటే అది కూడా చూసేదానికి ట్రై చేస్తాం. మెయిన్గా ఈ మనకి లాస్ట్ టైం మేము బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మన తలసాని గారు వస్తే వాళ్ళకి కూడా చెప్పాము. సో ఆయనకు కూడా మేము చాలాసార్లు రిక్వెస్ట్ చేసాము, ఆయన కూడా చూస్తా అన్నాడు. సో దీనికి సంబంధించి ఇక్కడ కార్పొరేటర్ బీజేపీ కార్పొరేటర్ కేతినేని సరదా గారు ఉన్నారు. సో వారిని అయితే లైన్లోకి తీసుకుందాం మనం. సో దీనికి సంబంధించి వీళ్ళకి ఎలాంటి సొల్యూషన్ చెప్తుందో వారి మాటలు అడిగి తెలుసుకుందాం. హలో, నమస్తే మేడం. హలో, నేను కావ్య మ్యామ్, ఓకే టీవీ ప్రజెంట్ లైవ్లో ఉన్నాను నేను. సో ఇక్కడ శ్రీనివాస్ నగర్ ఈస్ట్ మేడం నేను ప్రజెంట్ ఉన్నది. సో ఇక్కడ ఓపెన్ ల్యాండ్ ఒకటి ఉంది, సో పక్కనే అపార్ట్మెంట్ ఉంది, అక్కడ మొత్తం చెత్త వేస్తున్నారు, కాల్ చేస్తున్నారు. జిహెచ్ఎంసీకి చెప్పినా కూడా నో రెస్పాన్స్ అని అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకి డిసీజెస్ వస్తున్నాయని చెప్పేసి అపార్ట్మెంట్ మొత్తం మన ఓకే టీవీని సంప్రదించడం జరిగింది. దీనికి సంబంధించి మీ సైడ్ నుంచి సొల్యూషన్ దొరుకుతుందేమో అనేసి కాల్ చేశాను. ఇక్కడ 2 విషయాలమ్మా. మీరు చెప్పేది జస్ట్ ఐసిఐసి బ్యాంక్ పక్కన ఉన్న ఎగ్జాక్ట్లీ మ్యామ్. రైట్ లెఫ్ట్ సైడ్ ఏమో అంకమ్మ బస్తీ ఉంటది, మీరు చెప్పేది రైట్ సైడ్. అవును. యాక్చువల్లీ మేము జిహెచ్ఎంసీలో కూడా చెప్పడం జరిగింది క్లీనింగ్ పెడితే బాగుంటుంది అని. వారు ఏమంటారంటే ఆ ల్యాండ్ కోర్టులో ఏదో పెండింగ్ ఉంది ఇష్యూ, సో వీ కెనాట్ ఎంటర్ ఇన్ టు దట్ ఇష్యూ బికాస్ ఇట్ ఈస్ లైక్ గోయింగ్ ఆన్ కోర్ట్ ప్రాసెస్ కదా. కోర్ట్ ప్రాసెస్ లో ఉన్నప్పుడు వీ కెనాట్ టచ్ ఇట్ అని జిహెచ్ఎంసీ వాళ్ళు మనకి రిప్లై ఇచ్చారమ్మా. ఓకే, సేఫ్టీ మెజర్స్ ఉండాలి కదా, మరి ఏంటి అని అడిగాం. మీరు చెప్పేది అక్కడ అపార్ట్మెంట్స్ పక్కనే కదా? ఎగ్జాక్ట్లీ, అవును మేడం. అంటే మీరు కూడా ప్రాసెస్ చేస్తున్నారు తిండి. నేను కూడా మాట్లాడానమ్మా, ఎందుకంటే క్లీన్లీనెస్ ఆల్సో ఇస్ మోర్ ఇంపార్టెంట్ కదా. సరే ఎవరిదన్నా కానివ్వండి, బట్ యూ బేసిక్ చేయాలి కదా అంటే వీ కెనాట్ డూ దట్ అన్నట్టు జిహెచ్ఎంసీ వాళ్ళు చెప్పడం జరిగింది.
సో నేను రిక్వెస్టింగ్గా నా సైడ్ నుంచి ఏమంటున్నానంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న చెత్త మీ సైడ్ నుంచి ఏమైనా తీపిచ్చేస్తే నెక్స్ట్ ఆ ప్రాసెస్ కంటిన్యూ కాకుండా ఇక్కడ ఉన్న అపార్ట్మెంట్ వాళ్ళు ఆ బాధ్యత వహిస్తారంటున్నా. అలా కాదు కదమ్మా, బాధ్యత వహించడానికి దేర్ విల్ బి అ ప్రిన్సిపల్. ఇప్పుడు మీరు జోనల్ కమిషనర్ గారిని అడగాలి ఆ విషయం, ఎందుకంటే అది పెండింగ్ ప్రాసెస్ లో ఉంది కాబట్టి అఫీషియల్ గా మేము చేయలేనట్లు ఎంటర్ అవ్వము అని చెప్పినప్పుడు మరి మనం దాని ప్రెషర్ పెట్టి లాన్ అయితే లా అబైడింగ్ సిటిజన్ గా నేను కూడా అది చెప్పలేను కదా. వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్ బట్టే ఐ కేమ్ టు అ కంక్లూజన్ దట్ దే కెనాట్ డూ. బట్ మోర్ దెన్ దట్ క్లారిఫికేషన్స్ ఎనీథింగ్ ఈస్ దేర్ యూ కెన్ ఆస్క్ దెమ్. సో మరి వీళ్ళకి సొల్యూషన్ అంటే ఇప్పుడు జోనల్ కమిషన్ ఆఫీస్కి వెళ్ళాలి అయితే ఎవరికి సొల్యూషన్ అనమ్మా? వాట్ ఈస్ ద కంప్లైంట్, ఫ్రమ్ హూమ్ ఈస్ ద కంప్లైంట్, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో ఇక్కడ అపార్ట్మెంట్ వాళ్ళు మీతో మాట్లాడతారంట మేము, ఒకసారి ఇవ్వనా? ఇవ్వండి మేడం. నమస్తే మేడం. మీరు చెప్పింది 100% యాక్సెప్టబుల్ మేడం. అంటే లాలో ఉంటే మనం ఎంటర్ అవ్వకూడదు, దానికి నేను యాక్సెప్ట్ చేస్తాను. బట్ ప్రతి దాంట్లోనూ ఒక ప్రొవిజన్ ఉంటుంది. ఏంటి అని అంటే ఎవరికైనా నష్టం జరుగుతుంది అని అంటే డెఫినెట్లీ కొంచెం సొల్యూషన్ అనేది ఉంటుంది. సో దానికి ఎవరు ట్రై చేయటం లేదనేది మా బాధ. అది లీగల్గా నేను ఆల్రెడీ రిప్రజెంట్ కూడా చేశాను. అదే మేడం, మీరు చేశారు, మేము చేస్తున్నాం, అందరం చేస్తున్నాం. బట్ ద థింగ్ ఈజ్ సొల్యూషన్ రావటం లేదు. నేనేమంటున్నాను అంటే మాకు మొత్తం ఎత్తేయమని మేము చెప్పటం లేదు మేడం. అట్లీస్ట్ ఇప్పుడు ఆ చెత్త పైన వేసే చెత్తన్నా కొంచెం తీయించేసి, ఇప్పుడు ఆ పక్కన అమీర్ ఎస్టేట్ ఉంది, వాళ్ళ మీద కొంచెం ప్రెషర్ పెట్టి దానికి కంచేపిస్తే మా సైడ్ నుంచి అయితే పడకుండా మేము 100% నేను పేపర్ మీదైనా మేము రాసిస్తాం, మేము వేయటం లేదు అని చెప్పి మేము ఏదొచ్చినా మేమే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం. సో ఆ పక్కన ఉన్న అమీర్ ఎస్టేట్ దగ్గర కూడా మీరు అలాంటిదే ఒక తీసుకోగలిగితే యాజ్ ఎ కార్పొరేటర్ మాకు నెక్స్ట్ ప్రాబ్లం రాదు. అది నేను చెప్పేది. సో అందరూ ప్రతి ఒక్కరూ ఏంటి అని అంటే అది కోర్టులో ఉంది అని చెప్పి ఈ ప్రాబ్లం నుంచి మనం బయటకు ఎస్కేప్ అయ్యేదానికి చూస్తున్నారు, కానీ సొల్యూషన్ ఇక్కడ ఎవరు రాలేదు. నేను కూడా ఒక కామన్ పర్సన్ గా ఆలోచిస్తే మీరు 100% చెప్పేది రైటే. నేను దానికోసం చాలా సార్లు ఆఫీసర్స్ తో మాట్లాడాను. మీరు మేడం యాజ్ ఎ కార్పొరేటర్ గా మీరు మీ ఓటర్ గా నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఏంటి అని అంటే మీరు జిహెచ్ఎంసీ వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎవరితో అవసరం లేదు. పక్కనున్న అమీర్ ఎస్టేట్ వాళ్ళ మీద ప్రెషర్ పెట్టి అక్కడ కంచేపియండి చాలు. మా అపార్ట్మెంట్లో నుంచి చెత్త పడకుండా మేము చూసుకుంటాం. అదొక్కటి మీరు చేసి ఖచ్చితంగా నేను ఒకసారి మాట్లాడి. ఓకే మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్. ఓకే రైట్, థ్యాంక్ యూ మ్యామ్. రైట్, చూసారు కదా ఏదైతే వీళ్ళు చెప్పడం జరిగిందో అటు కంచె అక్కడ రెస్టారెంట్ ఏదైతే ఉందో అక్కడ కంచేపిమని చెప్పేసి, సో తను వేపిస్తానని చెప్పేసింది, వాళ్ళతో మాట్లాడతానని చెప్పేసింది. సో దీనికి సంబంధించి ఒక 10 days అయితే మనం ఆగి మరి దీనికి సంబంధించి సొల్యూషన్ దొరికిందా లేదా మళ్ళీ అపార్ట్మెంట్కి వచ్చి కనుక్కుందాం.